హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి హైదరాబాద్ బంజారాహిల్స్లో వేడి వేడి బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీలో వచ్చినటువంటి బిర్యానీ ప్యాకెట్లో సచ్చిన ఎలుకలు, సచ్చిన బొద్దింకలు బిర్యానీ ప్యాకెట్లు విప్పి చూడగానే ఘోరమైనటువంటి దుర్వాసన రావడంతో ఆ వాసనతో పాటు సచ్చిన ఎలుకలు, బొద్దింకలు రావడం వల్ల లక్కీ బిర్యానీ షవర్మాకు వెళ్ళినటువంటి ఈ బిర్యానీ ప్యాకెట్లు ఇట్లాంటి వెలుగులోకి వచ్చాయి. మరి ఇట్లాంటి స్విగ్గీ, జొమాటోలో కానీ మీరు ఆర్డర్ చేసినటువంటి వాటిలో మరి ఇట్లాంటివి రావడం వల్ల మనం సర్వరోగాలకు గురవుతున్నాం. మరి ఇట్లాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. మీ ఇంట్లో అమ్మగానో, మీ భార్యగానో ఏదైనా ఫంక్షన్కు, ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మీరు ఇంట్లోనే తప్పకుండా వండుకోవాల్సిన పరిస్థితి వస్తే చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అదేవిధంగా అది కూడా లేకపోతే ఎల్లిపాయ కారంతోనైనా తినండి. కానీ ఇట్లాంటి స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని ఆడ ఎప్పుడు ప్యాక్ చేసిందో, ఎప్పుడు మన ఇంటికి ఎన్ని రోజులు ఈ మూల ఆ మూల ఈ మూల ఆ మూల అడుక్కుంటూ ఫోన్ చేసుకుంటూ వచ్చేసరికి 3 రోజులు పడుతుంది. అంతకుముందుకే 3 రోజుల క్రితమే ప్యాక్ చేసి పెడతాడు. మొత్తం ఇంటికి వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులు పట్టిన దాన్ని తిప్పి చూడగానే పెద్ద కంపు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. అందులో ఏమేమి వాడుతుందో తెలియదు, ఏమేమి వేసిందో తెలియదు. అవి మనం నిమ్మకాయ పిండుకొని ఎంత బాగుందో అని తినుకుంటూ చూస్తాం. కాబట్టి ఇట్లాంటివి తినే మనం అనేకమైనటువంటి జబ్బులకు గురై రోగాలకు కొని తెచ్చుకొని మనం హాస్పిటల్ పోయి వేరే వేరే డబ్బులు ఖర్చు పెట్టిన మనం ఆరోగ్యం పాడైన తర్వాత ఏమీ రాదండి. ఈ జీవితంలో మనకు ఒకటి, అది ఏంటంటే ఆరోగ్యం. నువ్వెన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది రానటువంటి మన హెల్త్ ఖరాబ్ అయిందంటే ఇంకా మనం ఏమీ చేయలేము. ఎన్ని కోట్లు సంపాదించినా వేస్ట్. మన ఆరోగ్యం అనేది మనకు సేఫ్. కాబట్టి ఇట్లాంటి ఎప్పుడో బిర్యానీ ప్యాకెట్లో ఎప్పుడో ప్యాక్ చేసిన దాంట్లో ఎప్పుడో అలా ఏం పడ్డాయి సచిన ఎలుకలు, సచిన బొద్దింకలు తెచ్చుకొని మనం తినడం వల్ల ఆరోగ్యం పాలవడం వల్ల సర్వరోగాలకు గురి తెచ్చుకొని కుటుంబాలకు మనం దూరం అవి మరి ఇట్లాంటివి కాకుండా ఉండాలని నా ఛానల్ తరపున అది కేసు కూడా అయింది. లక్కీ బిర్యానీ అండ్ షవర్మాకు వెళ్ళినటువంటి దానిపై ఒక కేసు కూడా నమోదు చేశారు. మరి ఇట్లాంటి తినకుండా మరి ఇట్లాంటివి ఇంట్లోనే వండుకోవాలి. అతి లేకపోతే చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అది కూడా లేకపోతే ఎల్లిపాయ కారంతో తినండి. కానీ ఇట్లాంటివి ఆర్డర్ పెట్టుకొని అనేక రోగాలకు గురై హాస్పిటల్ పాలవుయి అనేక డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నా ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇది లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అదేవిధంగా ఎల్లిపాయ కారంతో అయినా తినండి. తప్పక వండుకోవాల్సినటువంటి పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వండుకోవాల్సిన పరిస్థితి వస్తే పచ్చడితో అయినా తినట్టు. కానీ ఇంట్లో స్విగ్గీలో, జొమాటో ఆర్డర్ పెట్టుకొని అది 3 రోజుల క్రితం అలా ప్యాక్ చేస్తాడు. అది ఇంటికి వచ్చేసరికి 3 రోజులు అవుతుంది. అలా ఏం పడ్డది తెలియదు, ఏం వండింది తెలియదు. కాబట్టి మనం ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నా యొక్క మనవి. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని మరొకసారి కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.